హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అండి బూడిద గుమ్మడికాయ అయితే వడియాలు అయితే పెట్టాము. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో కొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూద్దాం. బూడిద గుమ్మడికాయ ముక్కలు కోసేసుకున్నామండి. కోసేసుకున్నాక క్లాత్లో కట్టేసుకుని నైట్ అంతా ఉంచేసి మరుసటి రోజునే మినపప్పు రుబ్బుకొని బూడిద గుమ్మడికాయ ముక్కలు, సాల్టు, పొండు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం అన్నీ కలిపేసుకోవాలండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇంకా చూసారు కదా, మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. పొండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటాయండి. పచ్చిగా అన్న ముగ్గును పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత అయితే బిల్డింగ్ పైన కొంచెం బకెట్లో నీళ్ళు వేసుకుని కాటన్ క్లాత్ అనేది నీటిలో పిండేసుకుని ఇలా ఆరేసిన తర్వాత అయితే వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. చేతితో పెట్టుకుంటే రౌండ్గా వస్తాయండి. అలాగే ఉప్పు అన్నీ వడియాలకు పడుతుంది అన్నమాట. ఇంకొని చూసారు కదా, ఇలా చేతితో అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాకుండా అయితే ఒక 2 రోజులు 3 రోజులు గట్టిగా ఎండ తగిలితే వెండిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పు చారులోకి బాగుంటాయి, చింతపండు చారులోకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా. ఇంకొని ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.